కృష్ణా బేసిన్లో రికార్డు స్థాయిలో వరద కొనసాగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు సందర్శకులతో సందడిగా మారింది. 10 స్పిల్వే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ప్రవాహంపై బాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో జూరాల ప్రాజెక్టు సందడిగా మారింది. మనం చూడవచ్చు విజువల్లో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని డిశ్చార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 10 స్పిల్వే గేట్లు ఎత్తారు. 20 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ జూరాల గేట్లు ఓపెన్ అయ్యాయి. మే చివరి వారంలో దాదాపు 72 అవర్స్ వరకు జూరాల గేట్ ఎత్తాయి. సో 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. మళ్ళీ 20 రోజుల గ్యాప్ తర్వాత అదే మహారాష్ట్రలో వర్షాలు కురవడం వల్ల ఆ వర్షాల ప్రభావంతో కృష్ణా బేసిన్లో వరద కూడా మొదలైంది. సో 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కూడా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల్లో ఉన్నటువంటి హైడల్ పవర్ జనరేషన్స్ అటు లోయర్ జూరాల అప్పర్ జూరాల 2 హైడల్ పవర్ జనరేషన్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ వస్తుంది. దీంతోపాటు స్పిల్వే కూడా మనం చూస్తున్నాము. 10 గేట్లు ఎత్తి నీటిని డిశ్చార్జ్ చేస్తుంటే కృష్ణమ్మ ఉరుకులు పరుగులేస్తూ దిగువకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చాలా సందడి చేస్తున్నాయి. సో ఇదే వాతావరణం చాలా ఆకట్టుకుంటున్నటువంటి వాతావరణం ఎంజాయ్ చేయడానికి యూత్ అంతా కూడా వస్తున్నారు. దీంతోపాటు పక్షులు కూడా ఎప్పుడైతే జూరాల్లో వరద ప్రవాహం మొదలవుతుందో గేట్లు ఓపెన్ కాగానే వివిధ రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఆ పక్షులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పక్షులు ఎంజాయ్ చేస్తున్నాయి. సో ఒక సమాంతరమైనటువంటి నది ఇరువైపులా జూరాల ప్రాజెక్టుకి ఇరువైపులా కూడా కనిపిస్తుంది. ఓవైపు ఇన్ఫ్లో వస్తుంది, మరోవైపు అవుట్ఫ్లో కూడా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికైతే 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సైమల్టేనియస్గా కూడా అదే డిశ్చార్జ్ చేస్తున్నారు. వస్తున్నటువంటి వాటర్ లెవెల్ని కూడా ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ జూరాల ప్రాజెక్ట్ దగ్గర ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక 9.6 టీఎంసీ కెపాసిటీ ఆ లెవెల్ని మెయింటైన్ చేస్తూ కూడా వాటర్ లెవెల్ 318 మీటర్ల వాటర్ లెవెల్ ఉంటుంది. సో ఆ ఈక్వల్ లెవెల్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ని బేస్ చేసుకొని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పటికైతే కేవలం అటు కోయిల్ సాగర్ కానీ నెట్టెంపాడు ఈ 2 ప్రాజెక్టులకు మాత్రమే డిశ్చార్జ్ కొనసాగుతూ వస్తుంది. లిఫ్ట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మిగతా భీమా అట్లాగే భీమా లింక్ కెనాల్ ఇక కల్వకుర్తికి సంబంధించినటువంటి లిఫ్ట్ల ఆపరేషన్ మొదలు కాలేదు. కృష్ణా తీరం మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కృష్ణా తీరంలో కొద్దిమేరంలో మాత్రమే నీటి ప్రవాహం ఉంది. వస్తున్నటువంటి దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కాబట్టి ఇక మిగతా ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో ముఖ్యంగా చేపల వేటకు వచ్చే వాళ్ళకు కూడా అధికారులు ఒక అప్రమత్తత అయితే అలర్ట్ని జారీ చేశారు. కృష్ణా తీరంలో మనకు జూరాల నుంచి మొదలైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ దాకా మత్స్యకారులు ఎక్కువగా చేపల వేట జీవనాధారంగా సాగుతుంది కాబట్టి ఆ ఏరియాలో మత్స్యకారులు కొంత అలర్ట్గా ఉండాలి. వరద ప్రవాహం స్పీడ్గా ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోని బేస్ చేసుకొని అప్రమత్తంగా ఉంటూ వాళ్ళు జీవనాధారం సాగించాల్సిగా అధికారులంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికైతే ఇన్ఫ్లోస్ 90,000 క్యూసెక్లో ఉంది. మరింత పెరిగే అవకాశం ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మిగతా ఏవైతే లిఫ్ట్లు ఉన్నాయో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఈ 4 ప్రాజెక్టుల్లో కేవలం 2 మాత్రమే ఫంక్షనింగ్ మొదలయ్యాయి. మిగతా ఏరియాలో కూడా ఫంక్షనింగ్ జరగాల్సిన అవసరం ఉంది. సో వరద ప్రవాహాన్ని బేస్ చేసుకొని మిగతా ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. జిల్లాలో వర్షపాతం కొంత మేరలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ 20 రోజుల గ్యాప్ తర్వాత ఎగువ నుంచి వరద రావడం అనేది ఒక పాజిటివ్ ఒపీనియన్గా రైతులంతా కూడా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.